సో గైస్ ఈరోజు మనము సైబర్ సెక్యూరిటీ గురించి మాట్లాడబోతున్నాము. దీంట్లో ఏంటంటే సైబర్ సెక్యూరిటీలో కోడింగ్ లేకుండా ఐటీ జాబ్ ఎలా తెచ్చుకోవచ్చు అంటే సైబర్ సెక్యూరిటీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. అయితే ఇక్కడ సైబర్ సెక్యూరిటీ బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ నేర్చుకోవచ్చు. అయితే దీనికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో సైబర్ సెక్యూరిటీలో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మన కోడింగ్ తక్కువలో వెళ్ళాలి అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే దీనిలో కోడింగ్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ ఏం కాదు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే బోత్ ఫ్రెషర్స్ అండ్ కెరీర్ గ్యాప్ వాళ్ళు ఇద్దరు కూడా ఇది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే దీనిలో చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది. ఫ్యూచర్లో ఇది చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఈక్వల్గా కోర్స్ నేర్చుకున్న వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి. అది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కమింగ్ డేస్లో సైబర్ వార్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. దాని నుంచి కాపాడడానికి సైబర్ సెక్యూరిటీ నేర్చుకున్న వాళ్ళు కావాలి. అయితే తక్కువ మంది మాత్రమే మంచిగా స్కిల్ నేర్చుకొని ఉన్నారు. సో బోలెడ్ గ్యాప్ ఉంది. అండ్ దెన్ దీంట్లో ఇంకా మెయిన్గా కోడింగ్ తక్కువ ఉన్నది మంచి ఫ్యూచర్ ఉన్న ప్లాన్ చేసుకోవాలంటే విఏపీటీ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మల్టిపుల్ టూల్స్ అనేవి ఉంటాయి. అండ్ ప్యాకేజెస్ కూడా ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో సైబర్ సెక్యూరిటీలో ఏంటి అంటే మెయిన్గా వీళ్ళు చేసే పని ఏంటంటే సిస్టమ్స్, యాప్స్, వెబ్సైట్స్ అండ్ వీటన్నిటికీ ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా. అంటే ఇప్పుడు మనకి ఇంతకుముందు పూర్వం ఏం జరిగేది, ఇళ్లలో పడి మన ఇంట్లో ఉన్న డబ్బులు బంగారం దోచుకునేవాళ్ళు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మొత్తం డిజిటలైజ్ అయింది కాబట్టి వీ కెన్ సే దట్ ఈ డిజిటల్ దొంగల నుంచి కాపాడడానికి కాప్స్ కావాలి, డిజిటల్ కాప్స్ కావాలి, డిజిటల్ పోలీస్ కావాలి. అంటే పోలీస్ లాంటి వ్యవస్థ. దానికి సంబంధించే సైబర్ సెక్యూరిటీ వాళ్ళు ఈ వర్క్ అనేది చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్స్లో కూడా ఈ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ జాబ్స్ అనేవి ఉంటాయి. అండ్ దాని తర్వాత చూసుకుంటే విఏపీటీ వల్నరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనట్రేషన్ టెస్టింగ్. దీంట్లో ఏంటి అంటే ఈ దొంగతనం జరగకముందే ఎన్ని రకాలుగా దొంగతనం చేయొచ్చు అంటే ఎన్ని రకాలుగా అటాక్స్, సైబర్ అటాక్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అలాంటివన్నీ కూడా టెస్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు అలాంటి ఇబ్బంది రాకుండా సో కొంతవరకు ప్రివెంట్ చేయగలదు. అంటే ఒకసారి దొంగతనం జరిగిన తర్వాత అంటే సైబర్ అటాక్ జరిగిన తర్వాత బాధపడేది ఏంటంటే అటాక్ జరగకముందే ఎలా చేస్తే బాగుంటుంది అనేది, అటాక్ జరగకుండా ఎన్ని రకాలుగా అటాక్ చేస్తారని ముందుగా ప్రివెన్షన్ తీసుకుంటూ ఉంటారు. సో మెయిన్గా విఏపీటీ చేసే పని అది సైబర్ సెక్యూరిటీ విఏపీటీ అంటారు. అండ్ దీనికి సంబంధించి కోడింగ్ అయితే అవసరం లేదు. కొన్ని టూల్స్, కాన్సెప్ట్స్ వస్తే సరిపోతుంది. సో కొన్ని పాపులర్ టూల్స్ మనం గమనిస్తే నెట్వర్క్ స్కానింగ్ టూల్ అని, తర్వాత బర్ప్ సూట్ అని, అండ్ తర్వాత మెటాస్ప్లాయిట్ అని, అండ్ ఎక్స్ప్లాయిట్ అని, ఎక్స్ప్లాయిట్ రన్ అని, సో తర్వాత వైర్ షాక్ అని, డేటా ప్యాకెట్స్ అనలైజ్ చేయడానికి వాడతారు. అండ్ దెన్ కలీ లైనెక్స్ అని, ఇవన్నీ మల్టిపుల్ టూల్స్ అనమాట. కొన్ని పాపులర్ మనకి అర్థం చేసుకోవడానికి చెప్పాను. అండ్ ఫ్రెషర్స్ నాన్ ఐటీ నుంచి ఐటీ రావాలనుకున్న వాళ్ళు అండ్ కెరీర్ గ్యాప్ వాళ్ళు ఇది ప్లాన్ చేసుకోవచ్చు. ఫ్రెషర్స్కి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో 3 to 6 lakh ఉంది. మిడ్ లెవెల్ అంటే ఒక 3 to 4 years ఆ రేంజ్లో ఉన్న వాళ్ళకి సో 6 to 12 lakhs ప్యాకేజ్ వరకు ఉంది. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 15 LPA ఉంది. దిస్ ఇస్ ఎ పాసిబిలిటీ, హ్యూజ్ స్కోప్ ఉంది. అయితే ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే ఈ సైబర్ సెక్యూరిటీ విఏపీటీ ఎక్కడ నేర్చుకోవచ్చు అంటే సైబర్ సెక్యూరిటీ విఏపీటీ అనేది స్విస్ టెక్నాలజీ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ మాదాపూర్. సో ఉంది. సో మీరు ప్లాన్ చేసుకోవచ్చు. దే ఆర్ ప్రొవైడింగ్ అదర్ కోర్సెస్ లైక్ డేటా సైన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. తర్వాత సేల్స్ ఫోర్స్ దే ఆర్ వెరీ గుడ్. అండ్ దెన్ తర్వాత మల్టిపుల్ డెవాప్స్ అని, సైబర్ సెక్యూరిటీ మల్టిపుల్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ కూడా అంటే జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో కెరీర్ గ్యాప్ వాళ్ళకి గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ స్విస్ టీమ్. ఆర్ఎల్స్ మీకు డౌట్ ఉంది అండ్ ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, కౌన్సిలింగ్ కావాలి అన్న మీ స్విస్ టీమ్ అయినా కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా సివైసీ అయినా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఎనీథింగ్ ఈజ్ ఫ్రీ ఫర్ ఫ్రెషర్స్. థ్యాంక్ యూ.